వెల్కమ్ టు ఐబీటీవీ. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని సూరారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మకుదం పటేల్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటి ప్రచారం చేపట్టి స్థానికులతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. గత ప్రభుత్వంలో తమకు అధికారంలో అవకాశం లేకపోయినా 10 ఏళ్లుగా గ్రామంలో అనేక పనులు చేస్తూ అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. ఇప్పుడున్న అధికారంతో పాటు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సపోర్ట్ తో సూరారం గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని మకుదం పటేల్ అన్నారు. గ్రామ సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. నమస్కారాలు తెలుపుకుంటా. ఎందుకనగా ఈ రోజు మకుదం పటేల్ 20 సంవత్సరాల సంది చాలా అభివృద్ధి చేశారు. మరిన్ని ఇంకొంచెం గ్రామ ప్రజలందరూ అవకాశం ఇస్తే ఇంకొంచెం అభివృద్ధి చేస్తాడని నేను తెలుపుకుంటున్నాను. అలాగే నాకు 4వ వార్డు నుంచి అవకాశం ఇచ్చారు వార్డు మెంబర్గా. దాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకుంటాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. గవర్నమెంట్ రాగానే 3,50,000 అభివృద్ధి పని లింక్ రోడ్ వేశాను. కాంగ్రెస్ గవర్నమెంట్ పడంగానే మొట్టమొదటి రోడ్డు 20 లక్షలతో అభివృద్ధి మొన్ననే చేశాను. ఇంకా అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నాను. ప్రజలకు ఒక 15 సంవత్సరాల రాజకీయ జీవితంగా గడుపుతున్నారు. మళ్ళీ నాకు గ్రామ ప్రజలు నిలబడడానికి అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, జగ్గారెడ్డి, నిర్మలారెడ్డి, దామోదర్ నాగనరసింహ, సీఎం గారికి, ఇంకా తోడిపడితే సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను.